ఏదైతే ఇప్పుడు కంపెనీ సూపర్ పెట్టుకుంటారో 6 పథకాలంటే 6 మెయిన్ పథకాలు, నవరత్నాలు 9 ఎలాగో 6. మీరు ఇలా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలో ఉన్న 66 పేజీలో ఏదో ఉంది, అది మొత్తం సార్ మేనిఫెస్టో కాదు సార్, ఇది సూపర్ 6 మాత్రమే. ఒక్క నిమిషం సార్ ఇది సూపర్ 6 మాత్రమే నేను చెప్పడం జరిగింది. సార్ వస్తాను మాట్లాడదాం. మొత్తం మీరే మాట్లాడిస్తారట, మిగతా వాళ్ళ వర్షం కూడా తీసుకోవాలి కదా. బండారు వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిన 30,000 కోట్ల రూపాయలు మేము చెల్లించాము అని చెప్పేసి చాలా ప్రచారం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ధాన్యం బకాయిలు చెల్లించడం కావచ్చు, పోలవరం నిర్వాసితుల కుటుంబాలకు ఇచ్చామని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి ఇచ్చామని చెప్పేసి, జీపీఎఫ్ సరెండర్ లీవ్లకు సంబంధించింది ఇచ్చామని, ఉపాధి హామీ నిధులు ఇచ్చామని, వసతి దీవెన బకాయిలు ఇచ్చామని చెప్పి ఇలా రకరకాలైనటువంటి మీరు చాలా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పెట్టిన కూడా మీరు ఇస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఈ స్థాయిలో విమర్శలు, అంతేకాకుండా ఆరోపణలు చేయడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అసలు నిజంగా చేశారు? లాస్ట్ గవర్నమెంట్ 10 లక్షల కోట్ల రుణభారం మోపింది సార్. ఏడాది సుమారు 60,000 కోట్ల రూపాయలు వడ్డీ, అసలు వాయిదాలు చెల్లించాలి మేము. దీనికి తోడు 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. ఆ తర్వాత రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితుల్లో తొలి ఏడాదిలోనే 700 పైగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది. వీళ్ళు ఆరోగ్యశ్రీ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు సార్. ఆరోగ్యశ్రీ జనవరిలో మేము ఇంకా చెయ్యం, మేము బంద్ చేస్తా ఉన్నామంటే ఎలక్షన్ మూమెంట్ కానీ ఎలాగోలా కొంత డబ్బులు ఇచ్చారు. వాళ్ళు దాన్ని ఏప్రిల్ దాకా కంటిన్యూ చేసుకొచ్చారు. ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది. ఆ తర్వాత జూన్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ వెంటనే వచ్చేసి ఆరోగ్యశ్రీ బకాయిలు ఇన్నున్నాయి, ఇలా ఉంటే మేము చేయలేము అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఆరోగ్యశ్రీకి కొంచెం నిధులు కేటాయించారు. అలా ప్రతి డిపార్ట్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సార్ ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రతి దానిలోనూ కామన్. కాకపోతే అంటే కామన్ అంటే ఏ గవర్నమెంట్ అయినా కొంచెం బకాయిలు పెడుతుంది. ఎనీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కొంచెం బకాయిలు పెడుతుంది. 2014లో అవిభక్త, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చేసినటువంటి ఫండ్, ఆయన సేకరించినటువంటి నిధులు, ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి, ఆ తర్వాత వీళ్ళకి మేము 2019లో అధికారం ఇచ్చాము. వీళ్ళు ఏమిచ్చారు? 2019 నుండి 24 వరకు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు కట్టుకుంటా ఇప్పటికి కూడా సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. గతంలో 2019లో ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. దానికి తోడు 1,60,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కానీ రాష్ట్రం రన్ చేయడానికి కానీ కావాలి. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏం అభివృద్ధి జరగట్లేదు, రోడ్లు వేయట్లేదు. ఇందా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటా ఉన్నారు, రోడ్లలో కూడా స్కామ్ ఉందంట. అసలు రోడ్లు వేయడానికే డబ్బులు లేకపోతే అప్పులు చేసి రోడ్లు వేస్తే రోడ్లలో కూడా స్కామ్ ఉందంట ఈయనకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రండి, ఈరోజు ఎక్కడ రోడ్డు బాగోలేదో చెప్పండి. ఆ రోడ్లు వేసిన డబ్బులు కానీ ఏవైనా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది, కాదంటలేదు. కానీ సంపద సృష్టించి ఆ అప్పులు తీర్చేటటువంటి ఇది ఉంది కాబట్టి చేస్తా ఉన్నారు సార్. ఆ తర్వాత వీళ్ళకి ఎన్ని రోజులు పట్టింది సార్? 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు అన్నా వేసారా? ఏమైనా సార్ ఆ డబ్బులన్నీ? కేరళ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చారు సార్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కేరళ నుంచి ఒక మినిస్టర్ గారు వచ్చేసి రోడ్ల గురించి కామెంట్ చేశారు. సో అలా మన రాష్ట్రం గురించి ప్రతి ఒక్కళ్ళు చేసినటువంటి కామెంట్లు అవన్నీ మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు జంగల్ క్లియరెన్స్ కి డబ్బులు అవుతా ఉన్నాయి అమరావతిలో. పోలవరాన్ని మధ్యలో ఆపేశారు, అవన్నీ ప్రారంభించాం, అవన్నీ అప్పులు పెట్టి వెళ్ళారు. ఎవ్రీథింగ్ ఆరోగ్యశ్రీ నుండి ఇంట్లో వేసే ప్రతి ఒక్కటి అప్పుగానే చేసుకుంటున్నట్టు మేము తీసుకుంటా వస్తా ఉన్నాం. మా బాధ్యత. దీనికి మేము గత ప్రభుత్వాన్ని నిందించడం కంటే కూడా ఏమండి మరి ఇన్ని మీరు చేస్తా ఉన్నారు, మరి వీళ్ళేమో క్యూఆర్ కోడ్ తీసుకొని జనాల్లోకి పోతా ఉన్నారు. ఇందాక ఏదో ఫేక్ ప్రచారం అన్నారు మన వెంకటేశ్వర రెడ్డి గారి క్యూఆర్ కోడ్ గురించి. అనంతపురంలో ఎర్రప్ప అనే వ్యక్తి అనంతపురం అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, నా ఫోన్లో 15,000 రూపాయలు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పోయాయి అని. దానికి సమాధానం చెప్పమనండి. ఏఐ వీడియోలు అంటా ఉన్నారు. తమ్ముడు నాగార్జున కూడా ఒక ఆన్సర్ చెప్పాలనుకున్నా. గోరంట్ల మాధవ్ వీడియో వల్ల ఎవరికి నష్టం లేదంట. నాకు నష్టం రా భయ్, నాకు నష్టం. నా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టాడు గోరంట్ల మాధవ్. నేను మార్పు చేశానని అన్నాడు, నా కులాన్ని అన్నాడు. నాకు నష్టం, ఎవరికి నష్టం లేదని ఎలా చెప్తావు? నాకు సమాజంలో ఒక విలువ ఉంది. వాడి దరిద్రాలన్నీ మార్పు చేసి నేను రోడ్డు మీద వదిలేనంట. వాడు నన్ను అన్నాడు, నాకు నష్టమే, నీకు నష్టం లేదేమో.
సో చెప్తాను, క్లారిటీ ఇస్తా ఉన్నా. నాగార్జునకి సందర్భం వచ్చింది కాబట్టి, ఆ వీడియో వల్ల అంబటి ఆడియోల వల్ల ఎవరికి నష్టం లేదని అంటా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి లుచ్చాగాళ్ళు వెళ్తారు అసెంబ్లీకి, పార్లమెంట్ కానీ నా రాష్ట్రం గురించి దేశం అంతా అడుగుతున్నారు. మరి నాకు నష్టమే అది, నీకు నష్టం లేదేమో తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వదిలేసావేమో నువ్వు. ఓకేలే, ఎందుకు నష్టం లేదు? ఓకే. ఇవన్నీ చూసుకుంటే సార్ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నాడు సార్, వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గర. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్. సోదరులు వంశీకృష్ణ గారు అంటారు, పోలీస్ స్టేషన్ లో ఎవరో కేసు పెట్టారంట. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం గనక మనం కనుక పరిగణలోకి తీసుకుంటే, భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి